నవరత్నాలను మించి ఉండబోతున్న వైసీపీ 2024 మేనిఫెస్టో టాప్ మోస్ట్ హామీ. 2019 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలలో 99% సీఎం జగన్ నెరవేర్చారు. దీంతో ఇప్పుడు 2024 ఎన్నికలకు పూర్తిగా తన గత 5 ఏళ్ల పాలన ఆధారం చేసుకుని ప్రజలను ఓట్లడుగుతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 85%కి పైగా కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందినట్లు లెక్కలతో సహా చెప్తున్నారు. దీంతో తన పాలనలో మంచి జరిగితే ఓటేయండని ధైర్యంగా స్పీచ్లు ఇస్తున్నారు. ఏపీలో మరో 3 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం పార్టీలో అధినేతలు ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడుపుతున్నారు. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మరో 3 రోజుల్లో ఈ బస్సు యాత్ర ముగియనుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న ఈ బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. సిద్ధం సభల మాదిరిగానే బస్సు యాత్ర కూడా సూపర్ సక్సెస్ అయింది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మండుటెండల్లో అర్ధరాత్రి సైతం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బస్సు యాత్ర సాగుతూ ఉండగా తన దృష్టికి వచ్చే అనేక సమస్యలను జగన్ అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర సక్సెస్ కావడంతో ఏపీ రాజకీయం ఒక చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు, బీజేపీ, జనసేన పార్టీలలో పొత్తులు పెట్టుకున్న పొలిటికల్ వాతావరణం అనుకూలించలేదు. పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే పార్టీ ఓడిపోతున్నట్లు లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 147 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల కంటే అధిక శాతం టాప్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీలో కూటమి ఓడిపోతుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం డిసైడ్ అయిపోయారు. అందువల్ల ఏపీలో కూటమి తరఫున ప్రచారం చేయడానికి బీజేపీ పెద్దలు ఇష్టపడడం లేదట. పరిస్థితి ఇలా ఉండగా 2024 వైసీపీ మేనిఫెస్టో ఈ వారంలో రిలీజ్ చేయడానికి పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ఈసారి నవరత్నాలను మించి మేనిఫెస్టో ఉంటుందని ప్రచారం జరుగుతుందని వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించి ముఖ్య నాయకులతో సీఎం జగన్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర ఫోకస్ గా పలు కీలక హామీలు ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాజధాని విషయంలో విశాఖపట్నంపై వరాలు, యువతకు ఉపాధి కల్పించే హామీలు మేనిఫెస్టోలో ఉండనట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే రైతులకు, మహిళలకు పెద్దపీట వేస్తూనే ఈసారి నిరుద్యోగులకు కొన్ని కీలక హామీలు మేనిఫెస్టోలో సీఎం జగన్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ నెల 26 లేదా 27 తారీఖులలో ఏదో ఒక రోజు 2024 వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నెల 25 తారీఖు వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం జరగనుందని సమాచారం. ప్రస్తుతం బస్సు యాత్ర విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే వాతావరణం పోలింగ్ రోజు వరకు కంటిన్యూ అయ్యేలా ఈ 3 వారాలు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు.